అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్టోబర్ 16న నరేంద్ర మోడీ ప్రధాని కర్నూలుకి రానున్నారు. మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మోడీ రాకని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టితోటి గతంలో విశాఖపట్నం కానీ, తర్వాత విజయవాడ కానీ, ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తా ప్రాంతాల్లో పర్యటించారు. రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించాలనేటువంటి ఒక ఉద్దేశంతో శ్రీశైలం అదేవిధంగా కర్నూలులో జరిగేటువంటి ఒక బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఈ దేశంలో యొక్క పేదరికాన్ని గుర్తించి అనేక రకాలైన పన్నుల సంస్కరణలో తీసుకురావడంలో భాగంగా జీఎస్టీని తీసుకురావడం జరిగింది. దాంట్లో నుంచి జీఎస్టీని తగ్గింపు కూడా తీసుకొచ్చారు. ఇందులో భాగంగా జరిగేటువంటి సభ వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారి దృష్టిని ఆకర్షించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి భావిస్తున్నాం. జీఎస్టీ తీసుకొచ్చింది ఎన్డీఏనే, జీఎస్టీ తగ్గించిందని పండగ చేసుకుంటుంది ఎన్డీఏనే. దీన్ని ఎట్లా చూడాలంటారు? భారతదేశంలో గతంలో దాదాపు 30 నుంచి 35 రకాల పన్నుల వ్యవస్థ ఉండేది. పేదలకు ఎవరికి కూడా పన్నుల వ్యవస్థ అర్థమయ్యేటువంటిది కాదు. ఒక్కొక్క వస్తువు కొనుగోలు మీద 10-15 రకాల పన్నులు కూడా మనం భరించేటువంటి వాళ్ళం. ఈ దేశంలో పన్నుల ఏకీకృతం తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచంలో చాలా దేశాలకు ధీటుగా జీఎస్టీని గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా గతంలో అనేక పార్టీలు కానీ, లేదా లెఫ్ట్ పార్టీలు కానీ సాధ్యం కాదని చెప్పి మాట్లాడారు. ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలు ఒక నెలకు భారతదేశంలో ఆదాయం వస్తుంది. 48 లక్షల కోట్ల బడ్జెట్కు భారతదేశంలో ముందుకెళ్ళిందంటే ఒకసారి ఇది పూర్తిగా పేదల యొక్క డబ్బు ఏదైతుందో ప్రభుత్వానికి జమ అవడానికి ఇది ఒక వేదిక. అందులో కొనుగోలుకు సంబంధించిన విషయంలో కూడా గతంలో కంటే ఈరోజు గతంలో ఉన్నటువంటి పన్నుల స్లాబుల నుంచి తగ్గించిన కారణంగా ఈరోజు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది. కాబట్టి పన్నుల వ్యవస్థను చూడాల్సింది రాజకీయ కోణంలో కాదు, ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనే దాన్ని చూడాలనే విషయాన్ని గుర్తు చేస్తుంది. అంటే జీఎస్టీ పేరుతో ప్రజల మీద భారం వేసింది ఎన్డీఏ కూటమే. ఈరోజు తగ్గించదని సంబరాలు చేసుకోవడం పూర్తిగా వామపక్షాలు ప్రతిపక్షాలు విమర్శిస్తుంది. ఎట్లా చూడాలి? ఈ పన్నులు అనేటువంటిది దేశంలో ప్రజలు పన్నులు కడతారు, పన్నుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం దగ్గర మిషనరీ ఏముండదు. కాబట్టి ఏదైనా సరే గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, మన దేశం కానీ, లేదా ఇతర దేశాలు కానీ పన్నులు సక్రమంగా మళ్ళీ ప్రజలకు తిరిగి అభివృద్ధి చేరుతున్నాయా లేదనేది ఇక్కడ లెక్క. కాబట్టి భారతదేశంలో 2014 బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు భారత యొక్క బడ్జెట్ ఎంత 16 లక్షల కోట్లు, ఈరోజు 48 లక్షల కోట్లు. అంటే 10 సంవత్సరాల్లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మార్పు అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి పన్నుల సంస్కరణ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ, ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అంటే టీడీపీ ఒకవైపు రెడ్ బుక్ అంటుంది, మరోవైపు వైసీపీ డిజిటల్ బుక్ అనే పేరుతో కక్ష రాజకీయాలకు తెరదీశారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, బుక్కులు కాదు. కాబట్టి ఒకవేళ ఆ రకమైనటువంటి ఆ బుక్కులు సాంప్రదాయాలు అన్నిటికంటే కూడా బలమైంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, ప్రతిపక్ష పార్టీ అయినా, అధికార పార్టీ అయినా, లేదా మేమైనా, లేదా ఏ పార్టీ అయినా సరే, భారత రాజ్యాంగం పరిధిలోనే అందరం పనిచేయాల్సిందే. ఈ బుక్కులు ఇవన్నీ కూడా రాజకీయంగా మాట్లాడే పనికొస్తాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుక్కులతో ఏమి చేయలేదు, తెలుగుదేశం పార్టీ కూడా బుక్కులతో ఏం చేయలేదు. ఇది రాజకీయపరమైనటువంటి అంశం అంతే తప్ప ఇది ప్రజలకు సంబంధించింది కాదు. అంటే గత ప్రభుత్వం కల్తీ మద్యం చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుందన్నారు. మరి అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి కొంతమంది దీన్ని కల్తీ మద్యం చేసి ప్రజల హాని కలిగించేలా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతను వాళ్ళ పార్టీ వెంటనే సస్పెండ్ చేసింది, దాని మీద కేసులు రిజిస్టర్ చేసింది. మరి ప్రభుత్వం గుర్తించిందని చెప్పాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేసింది, వాళ్ళ పార్టీ నేతల మీద సీజ్ చేసింది. అంటే పారదర్శకంగా చేసిందని మనం అనుకోవాలి కదా. అంటే రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఉల్లికి, కర్నూలు ప్రధానంగా ఉల్లికి, టమాటాకి గిట్టుబాటు ధర లేదు, రైతులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. దీని మీద ఇది న్యాయమైన సమస్య, ఇది రైతులకు సంబంధించిన సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీగా కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రైతులు ఆదుకునేందుకు బీజేపీగా పనిచేస్తాం. ప్రజలపై పడేటువంటి భారాన్ని తగ్గించేందుకే జీఎస్టీ తగ్గించింది. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేలాగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో వస్తున్న ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.